దిస్ ఇస్ స్మైల్ మోహన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ప్రముఖ వ్యక్తి, బంధువులు మీ అందరికీ తెలిసిన వ్యక్తి, ఆకాశంలో చంద్రుడు అంటాడు, చుక్కల్లో చంద్రుడు, ఎంతో మంది జీవితాల్ని అంటే ఆయన బాగు చేశారనుకుంటాడు, మేము నాశనం చేసామంటాం. ఆయనతో మనం ముచ్చటిస్తాం. జస్ట్ ఇంటర్వ్యూ. హాయ్ సార్, బాబు గారు నమస్కారం, ఎలా ఉన్నారు? మీరు మీడియా రంగంలో ప్రవేశించి ఎన్ని సంవత్సరాలు అయింది? 25 years. ఓకే, ఇన్ని సంవత్సరాల్లో మీరు చేసిన అంటే గొప్పతనం గురించి మీ నోటితో వినాలని మా కోరిక. గొప్పతనం కదా, అందరూ బాగుంటే నేను బాగుంటే సమాజం బాగుండాలి, సమాజంలో జరిగే మంచి పనులు మనం ఆహ్వానించాలి. ఓకే సార్, మీరు కవితలు రాసి ఉంటారు కదా, అవి మీ సొంతయా, మనం ఆ లోపల నుంచి వచ్చినాయా, ఎక్కడ నాకు కాపీ కొడుతుంది? అంటే మనిషిలో ఆత్మ అనేది ఒకటి ఉంటుంది, లోన ఒకటి ఉంటుంది, లోన ఆత్మ నుంచి ఏది వస్తే అది రాస్తా ఉంటాయి. అది ఏంటంటే అది కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించిన వాళ్ళకి మంచి జరుగుద్ది అని నా నమ్మకం, నా విశ్వాసం. మీరు గొప్ప వాళ్ళని మేము అనుకుంటున్నాం, మీరు కూడా అలాగే అనుకుంటున్నారా? అందరూ అంటే నేను అనేది మనసులో మనసున్న వ్యక్తి, అంటే ఒక్కొక్కరికి ఒక రకంగా కనపడతా ఉంటా. నేను అందరూ చాలా మందికి చెడ్డగా కనపడచ్చు, మంచిగా కనపడితే వాళ్ళ భావాలు ఆలోచించే మనస్తత్వం బట్టి. మీరు దేవుడు అని మీ ఫీలింగ్? దేవుడు మనట దేవుడు అవుతుంది, దేవుడు కదా, అంత మనుషులే మనమంతా. మరి అంటే మీరు ఊహించుకుంటూనే ఉంటది. నేను ఏదైనా చేశాననుకో అతనికి మంచి అనుకుంటాడు, వాడు చేయలేనుకో చెడ్డ అనుకుంటాడు. వాడు ఆలోచన సరళిలో ఉంటది, మానవుడా దేవుడా అనేది వాడు గ్రహించలేదని బట్టి ఉంటుంది. కానీ మన సొంతగా అభిప్రాయంగా మన దేవుడని మన 10 మంది చెప్పిన అది కాదు, వాడు ఊహించిన దాన్ని బట్టి ఉంటుంది. మీరు రాసే రచనలు ఎవరినైనా కించపరిచేలా ఉంటాయని మీకు అనిపిస్తే ఎప్పుడన్నా? అవేర్నెస్ అంటే మన మోటివేషన్ ఏంటంటే ఈ లోకంలో అన్నిటికంటే తేలికైన పని మరొకరు సలహా ఇవ్వటమే. ప్రధానంగా కించపరచడం అనేది కాదు, అహం ఉండకూడదు మనిషిలో. మనం సమానము, మనమంతా ఒకటే, ఆడు చిన్న ఈడు పెద్ద అనేది కాకూడదు అనేది నా భావన. అందులో ఉన్న వాక్య తాత్పర్యం. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్ని మీరు ఏ విధంగా చూస్తారు? మీరు చూస్తానున్నారు, మీరు చూసిన కోణం వేరు, మీరు చూసే జర్నలిస్ట్ కోణం వేరు. అంటే రాష్ట్రం బాగుండాలి, ప్రధానంగా రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే మనందరం బాగుంటాం అనేది గ్రహించాలి ప్రజలు. రాజకీయాలు అయితే మనకైతే ఇది కాదు, కానీ ఏదైనా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి పథంలో వెళ్తే ప్రతి విషయంలో, నిరుద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే సంపద విషయంలో కావచ్చు, ఆంధ్రప్రదేశ్ అన్ని విధాలా మిగతా రాష్ట్రాల్లో పోటీ పడాలి, అభివృద్ధిలో బాగుండాలి అనేది ఆకాంక్ష. ఈరోజు మీ అడిగిన ప్రశ్నకి చాలా బాగా సమాధానాలు చెప్పారు. నెక్స్ట్ ఇంకా మరిన్ని క్వశ్చన్తో మేము ముందుకు వస్తాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం.